అమెరికాలో ప్రజాసేవ చేస్తున్న భారతీయుల్లో ముఖ్యంగా తెలుగువారు ఎందరో ఉన్నారు. అసెంబ్లీ సహా అనేక కీలక పదవుల్ని వారు అలంకరించారు. ఇక ఉపేంద్ర డెమోక్రాటిక్ పార్టీ నేత కూడా. న్యూజెర్సీ రిపబ్లిక్ యుటిలిటీస్ బోర్డ్ కమిషనర్గా వ్యవహరిస్తున్న తెలుగువారు చివకల ఉపేంద్రతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఒక్కసారిగా అమెరికా రాజకీయాలు వేడెక్కాయి. అమెరికా అగ్రరాజ్యం రాజకీయాలని శాసిస్తున్న తెలుగువారు చాలామంది ఉన్నారు. వారిలో చాలా గర్వపడవలసిన వ్యక్తి చివుకుల ఉపేంద్ర గారు. ప్రస్తుతం న్యూజెర్సీ పబ్లిక్ యూటిలిటీస్ బోర్డ్ కమిషనర్గా వ్యవహరిస్తూ ఎన్నో టర్మ్స్గా ఆయన పబ్లిక్ అసెంబ్లీ మ్యాన్గా కూడా ఉంటూ వచ్చారు. మరీ ముఖ్యంగా తెలుగువారందరికీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తెలుగువారి ప్రతినిధిగా మనందరి కోసం ఉన్నారు. ఉపేంద్ర గారు, సాక్షి టీవీతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా గర్వం కలుగుతుంది. అంటే మీలాంటి ప్రొఫైల్స్ చూసినప్పుడు, వెన్ వి లుక్ యూ అప్ ఆర్ మీ గురించి విన్నప్పుడు కూడా అంటే పబ్లిక్ సర్వీస్, ప్రజాసేవ చేయడం చాలా చాలా అదృష్టం. అంత అవకాశం దొరికింది నాకు, చాలా అదృష్టం. సో ఆబ్వియస్లీ మిమ్మల్ని అడగక్కర్లేదు మీ ఓటు ఎవరికని. డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి. అదే కాకుండా హిలరీ క్లింటన్, ఆవిడకి చాలా 30 ఏళ్ల కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. వైట్ హౌస్లో ఫస్ట్ లేడీగా, సెక్రటరీ ఆఫ్ స్టేట్, సెనేటర్గా ఉన్నందువల్ల మనకు అపోజిషన్ చూస్తే కొంత చాలా న్యూ ఫెలో టు పాలిటిక్స్ అండ్ కొంచెం చక్కగా మాట్లాడతారు కాబట్టి తప్పకుండా హిలరీ క్లింటన్గా ఓటు వేయాల్సింది. ఒక అభిప్రాయం ఉంది, ఒకవేళ హిలరీ క్లింటన్ ముందంజలో ఉన్నా కూడా వెనకుండి నడిపించేది బిల్ క్లింటనే, ఆయనకే మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు ఓటేసినట్టు అని చెప్పి మీరు అది భావిస్తున్నారా, లేకపోతే వాళ్ళిద్దరి తీరు వేరేగా ఉంటుంది? అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఫస్ట్ లైన్ ప్రెసిడెంట్ ఒబామా, ఆయన మిషెల్ ఒబామా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి. కానీ ఆయన ఒక పర్టికులర్ ఏరియా ఆయన డెలిగేట్ చేసి ఆయన అన్నిట్లో ఉండడు. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో పెట్టి, బికాజ్ ఆయన